ఈ సంవత్సరం సంక్రాంతి నోములు సులభంగా అర్థమయ్యేలా చెప్తాను. నోములు అంటే ఏంటి? నోములు అంటే మన మనస్సు, కుటుంబం, ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కోసం దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకునే విధానం అన్నమాట. ఈ నోములు కష్టంతో కాకుండా నమ్మకంతో, ఇష్టంతో చేసుకుంటే చాలా మంచిది. సంక్రాంతి సమయంలో నోములు ఎందుకు చేస్తారు అసలు? పంట చేతికి వచ్చిన ఆనందానికి, ఇంట్లో శుభం, శాంతి ఉండాలి, పిల్లలు బాగుండాలని ఈ నోములు నోచుకుంటారు. అలాగే భర్త, కుటుంబం ఆయుష్ పెరగాలని, కష్టాలు దూరం కావాలని కూడా చేసుకుంటారు. ఇందులో కొన్ని ముఖ్యమైన నోములున్నాయి. 6 నోముల గురించి చెప్తాను. దాని అర్థాల గురించి కూడా నేను చెప్తాను ఇప్పుడు. నోములలో మొదటిది కాత్యాయని నోము. ఈ నోము మంచి భర్త, కుటుంబ సౌఖ్యం కోసం చేస్తారు. అలాగే అమ్మవారి కృప పొందడానికి కూడా చేస్తారు. రెండవది శివపార్వతుల నోము అని అంటారు. ఈ నోము ఎందుకోసం చేస్తారు అంటే దాంపత్య జీవితం బాగుండాలని, అలాగే భార్యాభర్త మధ్య అనుబంధం పెరగాలని చేసుకుంటారు. ఇక మూడో దానికి వస్తే శ్రీదేవి భూదేవి నోము అని అంటారు. ఈ నోము గురించి ఏంటంటే దానం, ధాన్యం, ఐశ్వర్యం కోసం చేస్తారు. ఇంట్లో లోటు లేకుండా ఎప్పుడూ ఐశ్వర్యంతో ఉండాలని కూడా చేస్తారు. 4వ నోము బిడ్డల నోము. అంటే పిల్లల ఆరోగ్యం, చదువు, భవిష్యత్తు అన్నీ బాగుండాలని చేస్తారు. అలాగే సంతానం కలగాలని కోరుకునే వారి గురించి కూడా చేస్తారు. 5వది సంతాన సౌభాగ్య నోము అంటారు. ఈ నోము గర్భధారణ కోసం, సుఖప్రసవం అంటే డెలివరీ టైంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి చేస్తారు. అలాగే తల్లిదండ్రులకు మనసుకు ధైర్యం ఇస్తుంది ఈ నోము చేయడం వల్ల. ఇక చివరిది 6వ నోము పొలం పశువుల నోము అంటారు. ఈ పొలం పశువుల నోములో ఏం చేస్తారంటే పంట బాగా పండాలని, అంటే ఈ సంవత్సరం పంట బాగా పండి చేతికి అందాలని, అలాగే ఆవులు, పశువులు ఆరోగ్యంగా ఉండాలని ఈ నోము నోచుకుంటారు. ఇలా 6 నోములకి 6 ప్రత్యేకమైన విశేషం ఉందన్నమాట. ఈ సంవత్సరం మీరే నోము నోచుకుంటున్నారు, ఏది మీకు సంతోషాన్ని ఇస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.